హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు iCraftent. ఇప్పుడు మనం DTDC కొరియర్ని ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. ఇది DTDC కొరియర్ రిసీట్. దీనిపైన ఉన్న బార్కోడ్ దగ్గర ఉన్న నెంబరే ట్రాకింగ్ నెంబర్. ఇప్పుడు ఈ ట్రాకింగ్ నెంబర్ని ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేశాక ఇక్కడ DTDC కొరియర్ ట్రాకింగ్ అని టైప్ చేయాలి. టైప్ చేశాక మనకు ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయాలి. ట్రాకింగ్ DTDC అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఈ పేజ్లో ఇక్కడ సెలెక్ట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ నెంబర్ దీని దగ్గర AWB ఆర్ కన్సైన్మెంట్ నెంబర్ ఉంది కదా, ఇది అన్న ట్రాకింగ్ నెంబర్ అన్న రెండు ఒకటే. ఇక్కడ ఎంటర్ నెంబర్ ఉన్న ప్లేస్లో మనం మన ట్రాకింగ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ కాపీ చేసి ఉంచుకున్నాను. ఈ నెంబర్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ట్రాకింగ్ నెంబర్, మనం ఇచ్చిన ట్రాకింగ్ నెంబర్ ఇక్కడ ఉంది. అండ్ రిఫరెన్స్ నెంబర్ అనేది కంపెనీ వాళ్ళకి సంబంధించింది. బుకింగ్ డేట్, ఐటమ్ ఎప్పుడు బుక్ అయిందని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. కరెంట్ స్టేటస్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్, ఎక్కడి నుంచి బుక్ అయింది అండ్ డెస్టినేషన్ ఎక్కడికి అనేది కూడా క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి వస్తే షిప్మెంట్ ట్రాకింగ్ హిస్టరీ, ఇది క్లిక్ చేస్తే ఐటమ్ అనేది ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు బుక్ అయింది, ఎక్కడ బుక్ అయింది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇది 27th ఆగస్ట్ని ఐటమ్ బుక్ అయిందని చూపిస్తుంది. బుక్ డేట్ ఫెసిలిటేట్, ఇది డెస్టినేషన్ రిసీవ్ అవ్వడానికి ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ చూస్తున్న ఐటమ్ యొక్క స్టేటస్ అయితే సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ అని చూపిస్తుంది ఆన్ 31st August. ఇది గ్రీన్ కలర్ మార్క్ ఇండికేట్స్ డెలివర్డ్ అని. సో ఈ విధంగా DTDC కొరియర్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్టేటస్ అప్డేట్ అవ్వకపోయినా, ఏమైనా ప్రాబ్లం చూపిస్తున్నా మనం వెంటనే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన నియరెస్ట్ DTDC కొరియర్ ఆఫీస్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.